మొత్తం తెలంగాణ భూముల్ని రియల్ ఎస్టేట్ భూములుగా మార్చినటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్ కేటీఆర్. మొత్తం ఇవాళ రియల్ ఎస్టేట్ కంపెనీలలో బెదిరించి సాఫ్గా ఉన్నటువంటి భూములను ధరణి తీసుకొచ్చి కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఆ కాంట్రవర్సీని క్లియర్ చేయడానికి ఒక్కొక్క దగ్గర 10 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు 5 ఎకరాలు 40% 50% తీసుకొని వీళ్ళు పెట్టినటువంటి తెలంగాణ సంపదను దోచుకున్నటువంటి కాళేశ్వరం పేరు మీద దోచుకున్న డబ్బులతోని ఆ రియల్ ఎస్టేట్ కంపెనీల భూములని కొనుక్కొని ఒక దిక్కు అడ్డీ పావుసీరు సామాన్యం దగ్గర బెదిరించి తీసుకున్నటువంటి భూములతో రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేశారు. ఆ కంపెనీలు ఇవాళ నిజంగానే కేటీఆర్ బినామీ కంపెనీలు, కేసీఆర్ బినామీ కంపెనీలు, హరీష్ రావు బినామీ కంపెనీలు, సంతోష్ రావు బినామీ కంపెనీలు, ఈ కంపెనీలన్నీ పైసలు పెడతాయి. ఎవరై ఇవి? వాళ్ళకి ఎవరికి కావాలి? మళ్ళొక్కసారి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చుంటే ఇప్పటికీ ఎవడు సొంత ఆస్తి కలిగి ఉండనటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు. ప్రభుత్వ భూములు తినేసారు, దేవాలయ భూములు తినేసారు, వక్ఫ్ భూములు తినేసారు, సైండ్ భూములు దాదాపు 7 లక్షల ఎకరాలు 25 లక్షల ఎకరాల భూమి ఎస్సీ ఎస్టీలకు కనుక ఇందిరాగాంధీ ఇస్తే ఆ భూములకి వెళ్ళి దాదాపు 7 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూమిని గుంజుకొని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి. మొత్తం అసైన్డ్ భూములు 25 లక్షల ఎకరాల భూముల్ని నిషేధిత జాబితాలో పెట్టినటువంటి దుర్మార్గులు వీళ్ళు ఈ రోజు వరకు కూడా వాళ్ళ దాటి మీద లావాదేవీలు లేకుండా ఇక్కడే యాచారంలో ఎక్కడో కాదు 15,100 ఎకరాలు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి భూమిని ఫార్మాసిటీ పేరు మీద గుంజుకున్నారు. ఇవాటికి కూడా అక్కడ దాదాపు 300-400 ఎకరాల ట్రైబల్ భూములు పట్టా భూములు ఉంటే ఆ భూములన్నీ కూడా నిషేధిత జాబితాలో అక్వైర్ చేయకుండా పెట్టినటువంటి పరిస్థితి. చచ్చిపోతున్నారు అక్కడ పిల్లలు. ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉండడానికి కారణం ఇవాళ కేసీఆర్ తీసుకొచ్చినటువంటి విధానం, దోపిడీ చేస్తున్నటువంటి విధానం. కాబట్టి వాళ్ళు పైసలు ఇస్తామంటారు, వీళ్ళు కూలగొట్టడానికి అవును మాకు అప్రోచ్ అవుతున్నారు, మేము కూలగొట్టడానికి సిద్ధంగా ఉన్నామంటే చెప్పుల దండలు మెడలేసి ఊర్ల మధ్యన దృప్తారు జనం. ప్రజాస్వామ్యం పారిశ్రామికవేత్తలంతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళేనా? ఇప్పుడు వాళ్ళు బినామీలు అందరిని బెదిరించి సరెండర్ చేసుకొని ఇండైరెక్ట్ గా పాటలు అనుకున్నారు. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10-15 టాప్ కంపెనీలన్నీ కూడా కేటీఆర్ బినామీ కంపెనీలే, కేసీఆర్ బినామీ కంపెనీలే. వాళ్ళు అట్లా సరెండర్ కాకపోతే ఇక్కడ వ్యాపారం చేయలేనటువంటి పరిస్థితిని సృష్టించి ఆ రోజు మొత్తం భూములన్నీ వీళ్ళ కబ్జాలో పెట్టుకున్నారు. ధరణి తీసుకొచ్చి ఆ ధరణిలోకి వెళ్ళి తీయాలన్నా, దాన్ని మొటేషన్ చేయాలన్నా, చివరికి ఏం చిన్న పని చేయాలన్నా కానీ కేటీఆర్ ఒక హోటల్లో పైన కూర్చొని పిలిపించుకొని స్టార్ హోటల్లో సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత కదా క్లియర్ చేసింది. ఇది జగమెరిగినటువంటి సత్యం కదా. కాబట్టి ఇవాళ దాన్ని మార్చి కొత్త యాప్ను తీసుకొచ్చి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి అధికారాలన్నీ కింద స్థాయిలో బదిలీ చేసి సామాన్యుడు కూడా క్రియేట్ చేసి అటువంటి పని చేస్తా ఉంటే నిజంగానే వాళ్ళ పునాదులు కదిలిపోతున్నాయి. ఇవాళ కేటీఆర్ కానీ లేదు కొత్త ప్రభాకర్ రెడ్డి కానీ ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న ఆలోచన బిల్డర్లు పారిశ్రామికవేత్తలు కొంతమంది చేయమంటున్నారు, మేమే డబ్బులు ఇస్తామని చెప్తున్నారు అనే స్టేట్మెంట్ మీ చేతగానితనం వల్ల వచ్చిందే కదా. మా చేతగానితనం వాళ్ళ మాఫియాకి సంబంధించిన అందరు బిల్డర్ కదా, పాపం చిన్న బిల్డర్లు అమాయకులు ఉన్నారు. ఆ మాఫియా ఎవరైతే చిన్న బిల్డర్లు ఇప్పుడు ఖతం చేసేసారు, వాళ్ళు లోకల్ పని చేయకుండా చేసినటువంటి పరిస్థితి ఎప్పుడో ఖతం అయ్యింది. వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు, వాళ్ళ భూములు వెనక్కి తీసుకోలేదు. కేటీఆర్ మీద నో యాక్షన్. దీనివల్లే కదా ఇప్పుడు వాళ్ళు ఎగిరి మాట్లాడుతున్నారు. కేటీఆర్ మీద చర్యలు ఉంటాయి, కేసీఆర్ మీద చర్యలు ఉంటాయి, కేటీఆర్ తో పాటు కొత్త ప్రభాకర్ రెడ్డి మీద కూడా చర్యలు ఉంటాయి. ఎవడైతే రాజద్రోహానికి పాల్పడుతున్నాడో, ఎవడైతే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడో, ఎవడైతే ప్రభుత్వాన్ని కూలుస్తాననేటటువంటి మాట మాట్లాడుతున్నాడో, రగ్గారు నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, నేనే రేపు కేసు పెట్టబోతున్నా. నేను కేసు పెడతా, ఇద్దరి మీద కేసు పెడతా. ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పి కేటీఆర్తో మాట్లాడినోడు ఎవడు, అదేవిధంగా కొత్త ప్రభాకర్ రెడ్డితో మాట్లాడినటువంటి వాడేవాడు, ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేస్తున్నటువంటి వాడెవరు, ప్రభుత్వాన్ని కూల్చడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు. కాబట్టి ఇది ఇన్వెస్టిగేషన్ జరగాలి, వాస్తవాలు బయటికి రావాలి, ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని. నేను అన్న క్వశ్చన్ మీరు దానికి ఆన్సర్ నాకు రాలే. నేనేమంటాను, ఇవాళ కేటీఆర్ అంత బలంగా మాట్లాడడానికి ఆ పారిశ్రామికవేత్తలు కానీ ఆ బిల్డర్లు ఎవరెవరైతే వాళ్ళతో కలిసి ఉన్న వాళ్ళు మాట్లాడడానికి ఆఫర్ ఇవ్వడానికి మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోవడం అంటే ఈ 16 నెలల కాలంలో వాళ్ళు కబ్జా చేసిన భూములను వెనక్కి తీసుకోకపోవడం వల్లనే కదా ఈ సమస్య మీకు. మేము ధరణిని మార్చి కొత్త చట్టాన్ని తీసుకొచ్చినాం, నిన్ననే లాంచ్ అయింది. మేము ఏది చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా చేస్తాం. ఒక గూండా పోయి బెదిరించి మాట్లాడేటటువంటి పద్ధతుల్లో వాళ్ళు చేసారు, మేము అట్లా చేయలేము. మేము పద్ధతి ప్రకారం చేస్తున్నాం. అందుకనే చెప్తున్నాం కదా, ప్రభుత్వాన్ని కూలుస్తామనేటటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా ఎవడు? వాడు కేటీఆర్ అనే మాఫియానా, హరీష్ రావు అనే మాఫియానా, సంతోష్ అనే మాఫియానా? ఎవరి బినామీ మాఫియా అంటున్నాడో రేపు కేసు పెట్టి లోపల నొక్కి తెస్తుంది. నేను అనుకుంటే ఇక్కడ కూడా నేను పోయి ఇంటికాడ ధర్నా చేసి బెదిరించే పని చేయదలుచుకోలేదు. చట్ట ప్రకారమే
లీగల్గానే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడమే కాదు, నేనే కేసు పెడతా రేపు. ఎందుకంటే ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, చట్టబద్ధంగా వచ్చినటువంటి ప్రభుత్వం. ప్రజలు మా ఎన్నికల మేనిఫెస్టోను గౌరవించి గుర్తించి ఓట్లేస్తే ఈ ప్రభుత్వాన్ని ఏర్పడ్డది. ఆ ప్రభుత్వాన్ని కూల్చమంటున్నారు, రాజద్రోహానికి పాల్పడుతున్నారు. మేము సిద్ధంగా ఉన్నాం, మేము కాసేపు వెనకబోతున్నాం, కాసేపు ముందుకు వస్తున్నాం. ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళంతా బయట తెలాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కేటీఆర్ కూలుస్తాడా, కొత్త ప్రభాకర్ రెడ్డి కూలుస్తాడా, లేకుంటే వాళ్ళ వెనకాలన్నటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా కూలుస్తుందా, అది బినామీ మాఫియానా, ఒరిజినల్ మాఫియానా, ఇదంతా బయటికి రావాల్సినటువంటి అవసరం. మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఖచ్చితంగా ఎదుర్కొంటాం, ప్రయత్నం చేస్తే ఎదుర్కోవడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉంటాం. ఇట్లా కూల్చే కుట్రలు చేస్తున్నటువంటి వాళ్ళు జైల్లోకి పోతారు, వాళ్ళకి మక్కలేదంటారు ప్రజలు రేపు. ఇది ప్రజాస్వామ్యం. ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళు, నేను నా దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి కొనుక్కుంటా, నేను ఎమ్మెల్యేని కొంటా, ప్రజలు వేసిన ఓట్లకు విలువ లేదు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి విలువ లేదు, ప్రజలను మేము గౌరవించాం. అసలు ఇదేమన్నా మాఫియా రాజ్యమా, గుండా రాజ్యమా? ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యం. రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు కొనసాగాలి. కాబట్టి పైసలున్నోడు, దోసుకున్నోడు, ప్రజల సొమ్మును దోసుకొని ఆస్తులు సంపాదించుకున్నాడు, ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని మారుస్తా అనేటటువంటి అహంకారం ఎక్కడి నుంచి వస్తున్నది? దుర్మార్గం ఎక్కడి నుంచి వస్తున్నది? మేము అనలేదు, మాకు సంబంధం. అందుకనే కేటీఆర్ తీసుకుపోయి రేపు ఇన్వెస్టిగేషన్ చేస్తే, 4 కొట్టేది చేస్తే ఆయనకి ఎవడెవడు అన్నాడో వాళ్ళు బయటకు వస్తారు. ఎవడన్నాడో చెప్పమని చెప్తున్నా కేటీఆర్. నేను నీకు నిజంగా ప్రజల చూత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి నమ్మకం, ప్రజాస్వామ్యం మీద నీకు నమ్మకం ఉంటే ఏ రియల్ ఎస్టేట్ మాఫియా అన్నదో చెప్పు, బయటకు చెప్పు. ఎందుకు చెప్పాను? నీకు బాధ్యత లేదా? నిన్నటిదాకా మంత్రిగా ఉన్నావు కదా, నేను ఎన్నికలు ఇప్పుడు కూడా ఎమ్మెల్యే కొనసాగుతున్నావు కదా. 10 సంవత్సరాలు నువ్వు పాలించి ఇవాళ ప్రతిపక్షంలో ఉండంగానే కూల్చడానికి ఎవడో పైసలు ఇస్తా అంటుండే, నేను కొనడానికి నేను వ్యతిరేకిస్తున్నాను మాట్లాడుతావు. నువ్వు సిగ్గు శరం ఉన్నదా నీకు? నువ్వు మనిషివా? నీకేమైనా బుద్ధున్నదా? నువ్వు రాజకీయ నాయకుడు ఇంకా పనికొస్తావా? ప్రజలను పాలించేటటువంటి నైతిక హక్కు ఉన్నదా నీకు? ఇప్పుడు ప్రజలకు బాధ్యత వహించేటటువంటి వాడు, ప్రజాస్వామ్యానికి బాధ్యత వహించేవాడు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటటువంటి పద్ధతుల్లో ఎవడన్నా ఒక భూమాఫియానో రియల్ ఎస్టేట్ మాఫియాతో వాడు వంగబెట్టి చెప్పుతో కొట్టి పంపించాల్సిన నువ్వే దాన్ని ఎంకరేజ్ చేసే పద్ధతిలో మాట్లాడుతున్నావు అంటే నిన్ను మనిషి అనాలా, నిన్ను ప్రజాస్వామ్యం అనాలా, నిన్ను ఎమ్మెల్యే అనాలా? నువ్వు అర్హుడువా ఎమ్మెల్యే పదవికి? ఇక ఆయన మాట్లాడుతుండు కాంగ్రెస్ పార్టీ బదనామైంది, నీకు దమ్ముంటే రాజీనామా చేయి. నేను అడుగుతున్నాను సిరిసిల్లలో, నువ్వు ఎట్లా గెలుస్తావో చూస్తా. నువ్వు రాజీనామా చేయి. ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అంటున్నావు కదా, నువ్వు ప్రభుత్వానికి జనాలు ఓట్లేయడానికి సిద్ధంగా లేదంటున్నావు కదా. సిరిసిల్లాలో నువ్వు రాజీనామా చేయి. బై ఎలక్షన్స్ వస్తాయి. తెలంగాణ ఉద్యమంలో చాలాసార్లు రాజీనామా చేసిరు కదా మీరు. ఇప్పుడు రాజీనామా చేయి, కేటీఆర్ని రాజీనామా చేయమని చెప్పి సవాల్ విసురుతున్నా నేను. నీకు డిపాజిట్ వస్తాడు నన్ను అడుగు. సత్యనారాయణ సవాల్ అవుతుంది కానీ అందుకనే అంటున్నా కదా, రిజైన్ చేయమంటున్నా నేను. నేనే పోటీ చేస్తా నా పార్టీ పర్మిషన్ తీసుకొని. ఆడ ఎట్లా గెలుస్తారో చూస్తా నేను, మనకి డిపాజిట్ వస్తాడేమో చూస్తా నేను. రాజీనామా చేయమని కేటీఆర్ను దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే, వానికి ఇంత నమ్మకం ఉంటే, ప్రజల మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బదనామా అయిపోయింది అంటున్నావు కదా, నువ్వు ప్రూవ్ చేయి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే 4 చీరుతారు రేపు ప్రజలు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రోజుకు ఒక కొత్త మాటలు పెట్టుకొని లంగ మాటలు మాట్లాడుకుంటూ తిరుక్కుంటా నువ్వు ప్రభుత్వాన్ని బదనాం చేసే పనేది. రాను, నీకు దమ్ముంటే ప్రూవ్ చేయి.